ఈరోజు నేనైతే పైనాపిల్ బీర్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఈ మధ్య పైనాపిల్ బీర్ చాలా ట్రెండ్ అవుతుంది కదా, సో మా ఆయన కోసం పైనాపిల్ బీర్ చేసి ఇద్దామని ప్లాన్ చేశాను. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తెచ్చుకున్నాను. ఫస్ట్ పైనాపిల్, అండ్ నెక్స్ట్ లవంగాలు, జాగరి బెల్లం, దాల్చిని అండ్ జింజర్ అనమాట. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం మిక్స్ చేసేసి మంచిగా 3 days ఫర్మెంటేషన్ పెడితే మంచి బీర్ అనేది రెడీ అవుతుందంట. సో అంటే నేను విన్నాను, జస్ట్ ట్రై చేద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఏమంటారు, మా ఆయన కోసం మేము ఇది కూడా పర్చేస్ చేసాము. 3 liters గ్లాస్ జారు. ఎంత దీనికి 300 అంట. సో ఓకే, పర్లేదు, ట్రై చేద్దాం. ఇదైతే పక్కన పెట్టేసి ఫస్ట్ మన పైనాపిల్ సంగతి చేద్దాం. సో మన ప్రాసెస్కి ఫస్ట్ అయితే మనం పైనాపిల్ కట్ చేద్దాము. అంటే ఈ పైనాపిల్ బీర్లో మనం నార్మల్గా అందరూ ఏమనుకుంటారు, మనకి పీల్ అవసరం లేదేమో అని తీసి పడేస్తారు. అంటే తీసేసి ఓన్లీ ఇన్నర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అదే వేస్తారు. బట్ ఏంటంటే మనకి ఈ పీల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంట. సో ఇది కూడా మనం దాంట్లో వేద్దాం. ఇప్పుడు మన ఈ పైనాపిల్ దానికి ఇక్కడ నార్మల్గా అన్ని ముళ్ళులు అవి ఉంటాయి కదా, ఇంకా మళ్ళీ మనం వేరే ఫ్రూట్స్ అంటే ఏదైనా కూడా వాష్ చేసి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇది వాటర్లో వేస్తాం కాబట్టి సో దీని మీదకి అంతా కూడా దీని ముళ్ళులన్నీ లడ్డు రిమూవ్ చేసేసిండు. సో ఇది ఏంటంటే పైన పీల్ అనేది నీట్గా ఉండి పై లేయర్ వచ్చేటట్టు తీస్తే కొంచెం బెటర్. ఇలా తీస్తే బెటర్ దీనికంటే. సో ఇది తీసేస్తే మనకి పైనాపిల్ కంటెంట్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వదు. అండ్ ఇది 3 days ఫర్మెంటేషన్ అవ్వాలి. అంటే మనం డైలీ మార్నింగ్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి మిక్స్ చేసేసాం. ఇప్పుడు మనకి ఇది ఇంత పెద్దది ఉంది కాబట్టి సో దీన్ని కొంచెం చిన్న పీసెస్ లాగా కట్ చేద్దాము. లైక్ ఇలా ఓకే. నేను మా ఆయనకి బీర్ కోసం అయితే ఇంత కష్టపడుతున్నా. బయట బీర్ అంటే తాగని కానీ ఏదో ఒక్కొక్కసారి కొంచెం అట్లా. మన పైనాపిల్ పీల్ ఆఫ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇవి కొంచెం మిడిల్ పీసెస్ లాగా కట్ చేయాలి. అమ్మ, ఇదైతే కట్ చేద్దాము. అండ్ మా మేము వీడియోస్ పెట్టడానికి, వీడియోస్ తీయడానికి అంటే జాబ్ చేస్తూ ప్లస్ యూట్యూబ్ ఛానల్ చూసుకోవడం కొంచెం కష్టమే, అయినా ఏదో అలా ట్రై చేస్తున్నాము. వీడియోస్ తీయడము, ఎడిట్ చేయడము ఎంత కష్టం ఉంటుందో మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. సో మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా సబ్స్క్రైబర్స్ అందరూ ఫ్యామిలీ అనమాట. సో అందుకే నేను మా వాళ్ళు ఏదో ఏమనుకోరని చెప్తున్నా. మన పైనాపిల్ పీసెస్ అయితే కట్ అయిపోయింది. సో దీస్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే మనం కిచిడి పచ్చడి చేసేసి మన పైనాపిల్ బీర్ అయితే తయారు చేద్దాం. దానికోసం ఇది రెడీ. సో ఫస్ట్ మన ఒక్క చేతులతో పని అవ్వదు. సో 2 చేతులు వేసి పచ్చడి పిచ్చిడి చేసేద్దాం. ఫస్ట్ పైనాపిల్ పీల్స్ అండ్ నెక్స్ట్ ఇవి ఫ్రూట్. మా లడ్డు కోసం అయితే ఇంత పైనాపిల్ బీర్ కూడా చేస్తున్నా. ఎవరన్నా బీరే కొనియరు, పిల్లలు వద్దంటారు, నేను చేసిస్తున్నా. మా లడ్డు ఎంత లక్కీ కదా, కమెంట్స్లో చెప్పండి. దీనికే నిండిపోయింది. అండ్ నెక్స్ట్ జాగరీ, దాల్చిని, see this ginger, లవంగం. డన్. ఆల్ ఇంగ్రీడియంట్స్ అయితే సెటప్ అయిపోయినాయి. మన వాటర్ కన్వర్టెడ్ టు బీర్ అవ్వడానికి సో వాటర్ అయితే పోస్తున్నా. నాకు తెలిసి జస్ట్ ఇవి మునిగే వరకు ఉంటే చాలు. డన్. ఇక్కడ వరకు అయితే 3 liters బౌల్. సో మనకి 3 liters బీర్ అనేది రెడీ అవుతుంది. అబ్బో, ఇది మిక్స్ అవ్వడానికి కొంచెం కష్టమే, బట్ అట్లా ఇట్లా కొంచెం ట్రై చేసి మిక్స్ చేపిస్తాను నేను. సో ఓకే, ఇదైతే ఇలా మిక్స్ అయ్యి అదే కరిగిపోయి అవే మెల్ట్ అయ్యి అన్నీ దానిపైన అదే చేసేసుకుంటాం. సో మన పైన
పైనాపిల్ది ఇది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే మంచిగా మేము మిక్స్ చేసేసినాం. అయిపోయింది కదా, అంటే మనం కలిసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కొంచెం కలిసేలాగా మిక్స్ చేయాలి. సో అలా అయితే చేసేసి దీనికి ఇప్పుడు ఒక క్లాత్ పెట్టేసి లిడ్ పెట్టేద్దాము. దాన్ని 3 days తర్వాత మనం ఓపెన్ చేయాలి. 3 daysకి ఫర్మెంటేషన్ కంప్లీట్ అవుతుంది, అంటే 3 daysకి మొత్తం కంప్లీట్ అవుతుంది. బట్ డైలీ ఏంటంటే మార్నింగ్ ఒకసారి మనము తీసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి పెట్టాలి. సో ప్రెసెంట్ ఇప్పటికైతే ఇది ఇలా దీని వర్క్ అయితే ఈ రోజుకి కంప్లీట్ అయిపోయింది. సో రేపు మార్నింగ్ మళ్ళీ తీసి కలిపేటప్పుడు మీకు ఆ వీడియో క్లిప్ నేను యాడ్ చేస్తాను. ఇది అనమాట మన పైనాపిల్ బీర్, అండ్ లాస్ట్ వరకు ఎలా వస్తుందో చూపిస్తాను, ఓకేనా. సో మనం నిన్నైతే పైనాపిల్ బీర్ని రెడీ చేసి ప్యాక్ చేసి పక్కన పెట్టినాం కదా. సో 3 days వరకు దీన్ని ఒకసారి తీసి మిక్స్ చేయాలి. సో ఇప్పటికైతే మా 24 hours కంప్లీట్ అయింది. సో దీన్ని మనం మెల్లిగా తీసి బురుగు బురుగు వచ్చేసింది మొత్తం. ఆల్మోస్ట్ మన పైనాపిల్ బీర్ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయినట్టే. 24 hours తర్వాతకి ఇలా అవ్వాలి, అప్పుడే మనకి ఇది కరెక్ట్ స్టేజ్లో ఉన్నట్టు. సో దీన్ని మంచిగా కింద నుంచి మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తేనే మనకి దాన్ని మళ్ళీ అన్నీ చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఇది ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ రేపు. సో దీన్ని ఇది మళ్ళీ ఇలానే మంచిగా నీట్గా మిక్స్ చేసినాం కాబట్టి మళ్ళీ సేమ్ అలానే ప్యాక్ చేసేసి రేపు తీసేసి అండ్ ఎల్లుండి ఒకసారి తీసేస్తే మన పైనాపిల్ బీర్ రెడీ అయిపోతుంది. మన పైనాపిల్ బీర్ అయితే రెడీ అయింది. సో దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ పట్టాలి, ఫిల్టర్ చేద్దాం అనమాట. సో దీని నుంచి ఇవన్నీ సపరేట్ చేసి వాటర్ సెగ్రిగేట్ చేద్దాము. 3 days తర్వాతకి ఇలా కనిపిస్తుంది. సో మన ఈ 3 liters చేసిన కాబట్టి సో ఫస్ట్ అందరూ నార్మల్గా వీడియోలలో ఈ పైనాపిల్ బీర్ ఇట్లా వంగడమే చూపిస్తారు, కానీ దీని టేస్ట్ ఎట్లుందని ఎవరు చెప్తలేరు. సో అలా అడ్డుకిచ్చి టేస్ట్